హీరో విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టడం, మొన్న ఈ మధ్యన జరిగిన మీటింగులు, ఈ హడావిడి అంతా చూసాం. అయితే ఇప్పుడు అతను చిట్ట చివరి సినిమా అని ప్రకటించినటువంటి జననాయగన్ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేషియాలోని కౌలాలంపూర్లో నడుపుతున్నారు. డిసెంబర్ 27 జరగబోతుంది. వీటి మీద అక్కడ పోలీసులు కూడా ఆంక్షలు విధించడం అన్న సంచలనం సృష్టిస్తోంది. ఆడియో లాంచ్లో రాజకీయ కార్యకలాపాలకు పాల్పడద్దని మలేషియా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కౌలాలంపూర్లోని బుకిట్ జలీల్ స్టేడియంలో ఆడియో విడుదల వేడుకను నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాటు చేస్తోంది. 90,000 మంది విజయ్ అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నటువంటి విజయ్ అభిమానులు ఉద్దేశించి ఏమైనా వ్యాఖ్యలు చేయొచ్చని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రాయల్ మలేషియా పోలీసులు రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయడం, బ్యానర్ల వినియోగం మీద నిషేధం విధించినట్టు లోకల్ మీడియా చెబుతుంది. విజయ్ రాజకీయాల్లో కొడుగుపెట్టిన నేపథ్యంలో ఆయన నటిస్తున్న చివరి సినిమా ఇదే. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్గా ఉంది. మమితా బైజు, ప్రియమణి, బాబీ దేవోల్, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ కూడా కీలక పాత్రలో ఉన్నారు. తెలుగులో బాలకృష్ణ నటించిన విజయవంతమైన సినిమా భగవంత్ కేసరికి రీమేక్గా రూపొందుతుందన్నది కోలీవుడ్లో టాక్. విజయ్ అభిమానులను అలరించేలా కథలో మార్పులు చేశారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇందులో కూడా ఈ మూవీని జననేత పేరుతో విడుదల చేస్తున్నట్టు కేవీఎస్ ప్రొడక్షన్స్ ప్రకటించింది.